ఎమ్మెల్యే ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. ఇప్పటికైనా 10 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి రాజీనామా చేయించి ఉప ఎన్నికకు సిద్ధం కావాలని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై లోక్సభలో రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యే వివేకానందతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మనతో మాట్లాడేందుకు పిటిషనరు అదే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద మనతో ఉన్నారు. తీర్పును ఎలా చూస్తారు? మేము ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి మాకు పిటిషన్ గత కొన్ని నెలలుగా స్పీకర్ గారి పెండింగ్ ఉన్నటువంటి సందర్భంలో మరి ఇలాంటి చర్య తీసుకున్నటువంటి సందర్భంలో మేము కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా 3 నెలల్లో దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది మా పార్టీ యొక్క ఘన విజయం. ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలన తీర్పు అయింది. ఈరోజు ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయ్యింది. ఈరోజు ఎవరికైనా సరే పార్టీ ఫిరాయిస్తే తక్షణం మరి కోర్టుని ఆశ్రయిస్తే మరి వారు ఈ యొక్క 3 నెలల్లో తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మరి ఆ సంబంధిత స్పీకర్ గారి పైన ఉంటుందని చెప్పి స్పష్టంగా తెలియజేసింది. గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, 2 పార్టీల నుంచి ఎమ్మెల్యేలు లాక్కున్నారు, మెర్జ్ చేసుకున్నారు అంటే కూడా ఆరోపణలు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. దీనిపై మేము ఆ రోజు 10th షెడ్యూల్గా అఫీషియల్గానే ఆ రోజు మేము మర్జర్ చేసుకున్నాం. మేము దానిలో ఎలాంటి సమస్య ఎలాంటి అనుమానమే లేదు దాంట్లో. కాబట్టి మేము ఆ రోజు లీగల్గా ఫైట్ చేస్తున్నాం. ఈరోజు మాకు అందుకే కదా మేము న్యాయ వ్యవస్థని అప్రోచ్ చేయడం కాబట్టి ఈరోజు కోర్టు తీర్పుని ఇచ్చింది కదా. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా లాస్ట్ పారాగ్రాఫ్లో చెప్పింది, కాకమ్మ కథలు చెప్పి దీన్ని కాలయాపన చేసి ముందు తీసుకెళ్తుందంటే ఒప్పుకోదు, ఎవరైతే అలా ప్రయత్నం చేస్తే ఆ ఎమ్మెల్యేని తక్షణం డిస్క్వాలిఫై చేయమని ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు మనము శాసన వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత స్పీకర్ గారి కంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ఎందుకంటే పార్టీ ఫిరాయించి ప్రోత్సహించి చేసుకున్నటువంటి వారే రేవంత్ రెడ్డి గారు కదా. ఈరోజు నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిజమైతే వారి 5 న్యాయ్ సూత్రాలు ఏవైతున్నాయో దాంట్లో ఒకటి ఏంది, ఎవరైతే పార్టీ ఫిరాయించినట్టు ఎమ్మెల్యే కానీ ఎంపీ తక్షణం వారిని అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడం కాక దాని చట్టం తీసుకురావాలని చెప్పి పోరాడుతూ ఉన్నారు. ఢిల్లీలో ఒక నీతి, హైదరాబాద్ గలీలో ఒక నీతి. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పార్టీ సిద్ధాంతాన్ని పాటించడా? రాజ్యాంగం వేరే ఉంటుంది, రేవంత్ రెడ్డి రాజ్యాంగం వేరు ఉంటుందా? వారు అసెంబ్లీలో అడిగినారు ఏ రకంగా ఉప ఎన్నికలు వస్తే అధ్యక్ష అని చెప్పేసి అడిగితే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చెంపపెట్టలాంటి సమాధానం ముఖ్యమంత్రి గారు లభించింది. అహంకారంతో అధికార మదంతోనే మరి ఏమన్నారు, సుప్రీంకోర్టు అంటే కోర్టు న్యాయ వ్యవస్థనే శాసించే విధంగా మాట్లాడిన మాటలు సుప్రీంకోర్టు తప్పుపట్టిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా నీ పరిపాలనపైన నీకు నమ్మకం ఉంటే, నువ్వు నిజంగానే రోల్ మోడల్ రాష్ట్రం అనుకుంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఉప ఎన్నికలకు రా అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ ఇస్తోంది ముఖ్యమంత్రి గారికి. వాంఛనీయ అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నారు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం రాజ్యాంగాన్ని అపాస్యం చేసినట్టే, అది రాజ్యాంగాన్ని తప్పు చేసినట్టే కదా అంటూ కూడా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీన్ని ముఖ్యమంత్రి గారు అంటే ఎవరు కాంగ్రెస్ ఎందుకు వచ్చింది కదా, కేసీఆర్ గారు అసెంబ్లీకి 2 సార్లు వచ్చింది కదా, మాట్లాడింది కదా. మేము పార్టీ తరఫున మేము అందరం మాట్లాడుతూ ఉన్నాం కదా, పార్టీ వాయిస్ వినపడుతూ ఉన్నాం కదా. మీరు రాలేని చెప్పేసారు, రారని ఎవరు చెప్పారు మీకు? వచ్చిండు 2 సార్లు వచ్చినాడు. వారు అంటే ఒకటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే శాసనసభ ఒక గౌరవాన్ని అంతా కూడా అప్రతిష్ట పాల్చేసినారు. వారు మాట్లాడే బజారు భాష, వారు వ్యవహరించే తీరు ఇప్పటికే ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారి స్థాయికి నిజంగా తగ్గటువంటి వ్యక్తులు అక్కడ మాట్లాడే తీరు ఎవరికి లేదు. మేము సరిపోతాం. మా పార్టీ నాయకులు హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, సీనియర్ మంత్రులు ఉన్నారు. మేము అడిగిన ప్రశ్నలకే సమానం చెప్పుకోకుండా తోక ముడిచిపోతున్నారు, అక్కడ బంద్ చేసుకొని పోతున్నారు అసెంబ్లీ. మేము మా పైన చేసిన ఆరోపణలపైన మేము ఓపెన్ ఛాలెంజ్ డిస్కషన్కి సిద్ధం ఉంటే భయపడుతున్నారు. 10 సంఖ్యలో ఎంక్వైరీలు వేసినారు, ఏ ఒక్క రిపోర్ట్ రాలే ఇప్పుడు మా పైన. ఈ కార్ రేస్ అని చెప్పినారు. చర్చ పెట్టి దమ్ముందా అంటే తోక ముడుచుకొని పోయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి తెరలేపిండు రేవంత్ రెడ్డి గారు. వారికి రాజకీయ అనుభవం లేదు. ఇప్పుడు కూడా శాసన వ్యవస్థ అంటే వారికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, న్యాయ వ్యవస్థ అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి కూడా నాకు అర్థమయ్యే పరిస్థితులు లేదు. సుప్రీంకోర్టు కీలక కామెంట్ చేసింది, పార్లమెంట్లో కూడా ఫిరాయింపుల చట్టం చేసేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని స్వాగతిస్తుందా? ఇప్పుడు అందరు చేయాల్సిందే కదా. ఇప్పుడు ఏమంటున్నామంటే నేను కాంగ్రెస్ పార్టీ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ ఇన్ పార్లమెంటు, ఆయననే కదా చెప్తున్నాడు మీ చట్టం తీసుకురావాలి, ఇది మేము ఇంటూ తీసుకొస్తాం మా సిద్ధాంతం అంటుండు కదా. రేవంత్ రెడ్డి గారు ఎందుకు అది పాటించడం నేను ప్రశ్నిస్తున్నా. దానికి సమానం కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఈరోజు
అంటే రాహుల్ గాంధీ వేరేనా? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మీరు ఫాలో కదా? దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు దాన్ని సహకరించాలి, ఖచ్చితంగా పార్లమెంట్ చేయాలంటే మీరు స్వాగతిస్తారు బీఆర్ఎస్ పార్టీ దాన్ని. 100% స్వాగతించాల్సిందే, చేయాల్సిందే, చట్టం రావాల్సిందే. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, 3 నెలల వరకు ఆగండి. నీ పరిపాలన నీకు నమ్మకం ఉంది కదా, నువ్వు రోల్ మోడల్ స్టేట్ అంటున్నావు కదా, 10 మంది రాజీనామా చేసి ఎన్నికలకు రాద్దాముంటే నీ పార్టీ సిద్ధాంతం ప్రకారమే, మేము వేరే అడుగుతలేము, నీ పార్టీదే నేను అడుగుతున్నాం. నువ్వు చేయాలంటే మాత్రం చెప్పు, బహిరంగంగా వచ్చి మాట్లాడు, మరి చెప్పాలా, దీనిపై సమాధానం చెప్పాలా. ఈరోజు ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు దీని గురించి, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారని చెప్పి. తర్వాత అసెంబ్లీ అడిగినావు కదా ఎట్లా వస్తే ఉప ఎన్నికలు అని చెప్పేసి, ఈరోజు చెంపపెట్టినట్టు తీర్పిచ్చి ఎట్లా వస్తే ఉప ఎన్నికలు సుప్రీంకోర్టు చూపించింది ఈరోజు. కాబట్టి తెలుసుకోవాలి, కళ్ళు తెలుసుకోవాలా. అధికార మతంతో మాట్లాడదు, అహంకారంతో మాట్లాడదు, న్యాయ వ్యవస్థని శాసించే విధంగా మాటలు మానుకోవాలా. అలా మాటలు సుప్రీంకోర్టు తప్పుపడి సంగతి మొదటిసారి కాదు, అనేక విషయాల్లో కూడా నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా, నేను రాజులుగా వ్యవహరిస్తా అంటే రాజరిక వ్యవస్థ కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి తక్షణం ముఖ్యమంత్రి గారే ముందుకు వచ్చి 10 మందితో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 3 నెలలు టైం ఇచ్చింది స్పీకర్, కాబట్టి ఈ లోపల మీరు ఏమైనా స్పీకర్ని కలిసి ఏమైనా ఒత్తిడి చేస్తారా? ఒత్తిడి చేసే అవసరం ఏం లేదు. మేము తీసుకొని మా లీగల్ బృందంగా ఖచ్చితంగా మరి ఇంటర్ప్రిటేషన్ ఇస్తాం, మా ఒపీనియన్ మేము ఇస్తాం, వారు ఇచ్చిన తీర్పు గురించి చెప్తాం, గతంలో వచ్చిన సందర్భాలు చెప్తాం వారికి. కాబట్టి వారిపైన కూడా బాధ్యత ఉంటుంది, శాసన వ్యవస్థ యొక్క పవిత్రతని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. తప్పకుండా వాటిని గుర్తు చేస్తాం. వెళ్ళి ఖచ్చితంగా స్పీకర్ శాసన వ్యవస్థపై గౌరవం ఉంచాలి, ఆ విధంగా ఆయన కృషి చేయాలి. ఖచ్చితంగా ఏదైతే ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందే అని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భవన్ శంకర్తో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.